మనతో ఈరోజు ప్రముఖ జ్యోతిష్యులు, వాస్తు నిపుణులు, ఆధ్యాత్మికవేత్త శ్రీ నానాజీ పట్నాయక్ గారు మనతో ఉన్నారు. నమస్తే సార్. శ్రీమాత్రే నమః. ఈ మాసంలో కుంభరాశి వారికి ఎలా ఉండబోతుంది? కుంభలగ్నము, కుంభరాశి ముఖ్యంగా లగ్నమే చూసుకోవాలి. రాశి కంటే కూడా లగ్నం ఎక్కువ ప్రభావం చూపిస్తూ ఉంటుంది. సో కుంభలగ్నంలో జన్మించారని తెలిసింది. ఈ శని ప్రజెంట్ వక్రగతి పోయి స్ట్రైట్ అయి ఉన్నాడు. ఇక్కడ ఎప్పుడైతే స్ట్రైట్ఫుల్గా ఉన్నాడో ఈ కుజుడి యొక్క దృష్టి కూడా ఎప్పుడైతే ఉందో ఇది ఇచ్చేటువంటి రిజల్ట్ ఏమిటి పర్టికులర్గా మనం కనుక చూసుకుంటే కనుక ఇట్స్ వెరీ క్లియర్. ఇది ఈ రుణాలు, గొడవలు, వర్క్ స్ట్రెస్, సిబ్లింగ్స్ మూలంగా కొంత గొడవలు ఇట్లాంటివి కొంచెం ఇస్తూ ఉంటుంది. అంటే అనవసరంగా తెలియకుండానే వీళ్ళు కొన్ని కొన్ని రాంగ్ స్టెప్ వేస్తూ ఉంటారు ఈ టైంలో కుంభం వారు. ఇది పర్టికులర్గా శని ఉండి కుజుడు దృష్టి ఉండడము, 12వ స్థానంలో కుజుడు సంచరించడము, వీటి వల్ల పర్టికులర్గా చూసుకుంటే కనుక అది ఎక్కువగా చూపిస్తుంది. అండ్ అలాగే ఇంకోటి ఏంటంటే ధన సంబంధించినవి చూసుకున్నట్లయితే సాఫ్ట్వేర్ రంగాల్లో ఉండేటువంటి వారికి, ఆన్లైన్ బిజినెస్ చేసేటువంటి వారికి ఫైనాన్షియల్గా చాలా బాగుంది. కాకపోతే కమ్యూనికేషన్స్ కారకుడిని ఇచ్చిపడ్డాడు కాబట్టి కొంత సహోదర వర్గంతో కొంత జాగ్రత్తగా ఉండాలి. 3వ తేదీ తర్వాత నుంచి మీకు తండ్రి గారి నుంచి రావాల్సిన ఆస్తి ఏదైనా ఉంటే రావడం జరుగుతుంది నెల. అదేవిధంగా ఈ పంచమ స్థానాధిపతి కొన్ని నిర్ణయాలు, అంటే లాంగ్ జర్నీస్ లేనట్లయితే కొన్ని కొత్త సబ్జెక్ట్స్ ఏదైనా మళ్ళీ బ్యాక్లాగ్స్ ఉండిపోయినవి, లేకపోతే హైయర్ ఎడ్యుకేషన్ విషయంలో మళ్ళీ చేద్దాం అనుకునేటువంటి వారికి 16వ తేదీ తర్వాత నుంచి ఆ అనుకూలత అనేటువంటిది ఉందని చెప్పుకోవచ్చు. కాకపోతే ఇక్కడ ఏంటంటే పర్టికులర్గా 6లో కుజుడి లగ్నంలో శని ఉన్నందుకు ఎవరికైనా అప్పులు ఇవ్వడము, తీసుకోవడము ఇటువంటి విషయాల్లో మాత్రం కాస్త జాగ్రత్తగా ఉండాలనేటువంటి చాలా స్పష్టంగా చూపిస్తుంది. ఓకే. అండ్ వివాహ నిర్ణయాలు కొంతవరకు సఫలీకృతం అవుతాయి. కాకపోతే లగ్నంలో శని నుండి సప్తమాన్ని చూస్తున్నందుకు స్లో అవుతూ ఉంటాయి అంతే, అంతకుమించి మరొకటి ఏం లేదు. అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ వీళ్ళకి పర్టికులర్గా గమనించుకున్నట్లయితే ఈ యొక్క శని ప్రభావం తగ్గాలి అంటే ఎల్నాడు శని ప్రభావం కాబట్టి మధ్యాహ్నం పూట నిద్రపోకూడదు ఎక్కువగా. ఎంత నిద్రపోతూ ఉంటే శని ప్రభావం అంత పెరుగుతూ ఉంటుంది. ఎందుకంటే మందుడు సహజంగానే, కాబట్టి దాన్ని అవాయిడ్ చేయాలి. వీలున్నప్పుడల్లా కూడా రోజు ఆంజనేయ స్వామి ఆలయానికి వెళ్ళడం, ఒక్క 5 నిమిషాలు వెళ్ళి ఒక 3 దక్షిణాలు చేసుకుని కూర్చొని వచ్చేసామనుకోండి, ఆ ఎనర్జీ వీళ్ళని రక్షిస్తూ ఉంటుంది. ఎప్పుడైతే ఈ శాటర్న్ ఎనర్జీ లగ్నంలోని మెంటల్గా, మానసికంగాను లగ్నానికి సంబంధం వచ్చిందంటేనే ఇక్కడ ఏంటంటే ఈ మందత్వం అనేటువంటిది వస్తుంది. అది కేవలం నరసింహస్వామి ఆరాధన, ఆంజనేయ స్వామి ఆరాధన, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన, అంటే ఇంట్లో పూజ చేసుకోవడం కానీ, టెంపుల్కి వెళ్ళడం కానీ చేసినట్లయితే ఆ దోషం క్లియర్ అవుతుంది. విష్ణు సహస్రనామాలు ఎక్కువగా చదువుకున్నట్లయితే బాగుంటుంది. అదేవిధంగా కొంచెం యాన్సిస్టర్స్ ప్రాపర్టీస్ విషయంలో కూడా కొంత ఘర్షణ వాతావరణం కూడా చూపిస్తుంది అక్కడ. అంటే సెపరేట్ అవ్వడము, ప్రాపర్టీ పంచుకోవడం ఇట్లాంటివి చూపిస్తుంది. ఇక వీళ్ళు ఎక్కువగా ఎంత విష్ణు ఆరాధన చేసుకుంటే అంత బాగుంటుంది. గురువుగారు, చాలా మందికి ఈ రాశి అని తెలియదు కదా, సో అలాంటి వారికి గోచారాలను ఉపయోగించి ఎటువంటి పద్ధతులను చెప్తారు మీరు? అయితే ఇప్పుడు మీరు అడిగినట్టుగా కొంతమందికి జాతక చక్రం ఉండదు. జాతక చక్రం లేని వాళ్ళు ఈ శని కుజ పరస్పర వీక్షణ వల్ల అందరూ అసలు ఏం చేసుకోవాలి, ఇప్పుడు పలానా నక్షత్రం తెలియదు, రాశి తెలియదు, అలాంటి వారు ఏం చేసుకోవాలంటే ముఖ్యంగా ఈ శని కుజుల యొక్క ప్రభావం ఫస్ట్ 1 మంత్ ఎక్కువగా ఉంది. దాని తర్వాత ఒక 4.5 months దీని యొక్క ప్రభావం స్వల్పంగా ఉంటుంది. సహజంగా దీనివల్ల ఏంటంటే మనకి సొసైటీలో కూడా కాస్త గొడవలు, మనం ఆల్రెడీ ఈ క్రోధినామ సంవత్సరంలో కాస్త గొడవలు ఎక్కువ అవుతుంటాయని చెప్పుకున్నాం. అదే పరంగా మనకి క్రోధినామ సంవత్సరం వచ్చినప్పటి నుంచి అలాగే ఉంది పరిస్థితి. అంత గందరగోళ పరిస్థితే ఉంది, మనం చూస్తూ ఉన్నాం. గొడవలు కానీ, మత కల్లోహాలు కానీ, ఎవరో గుళ్ళో ఏదో చేస్తున్నారు కానీ ఇట్లాంటివన్నీ ఉన్నాయి. అయితే ఈ శని కుజులు పరస్పర వీక్షణ ఉన్నప్పుడు, రాహు దృష్టిలో కుజులు ఉన్నప్పుడు ఎక్కువగా అవుతూ ఉంటాయి. ఇంకా అందుకని కాస్త ఈ వాటర్ ప్లేసెస్కి వెళ్ళినప్పుడు కానీ, ఎక్కడైనా మనకి గొడవలు అవుతాయి అనుకున్నప్పుడు కానీ కొంచెం జాగ్రత్తగా వెళ్తూ ఉండాలి. ఇంట్లో ఒక్కసారి నరసింహస్వామిని కానీ, అమ్మవారిని కానీ, లేదా ఆంజనేయ స్వామిని కానీ తలుచుకొని బయలుదేరినట్లయితే త్రుటిలో తప్పుతాయి చాలా విషయాలు. ఇది మెయిన్గా గుర్తుపెట్టుకోవాలి. అదేవిధంగా మరొక విషయం ఏంటంటే ఇక్కడ కొంతమందికి జాతక చక్రం ఉండదు. జాతక చక్రం లేని వాళ్ళు ఈ రెమెడీ చేసుకోవాలి. ఇంకోటి ఏంటంటే చాలామంది ఏమనుకుంటుంటారంటే గోచార గ్రహాలే మొత్తం రూల్ చేస్తాయి అనుకుంటారు. కాదు, గోచార గ్రహాలు ఏంటంటే జస్ట్ బలాన్ని ఇస్తూ ఉంటాయి నడిచేటువంటి మహాదశకి, నడుస్తున్నటువంటి సిచ్యువేషన్స్కి. అయితే దీనికంటే ముఖ్యంగా ఏంటంటే మీ పర్సనల్ చార్ట్ చూసుకోవాలి. అంటే మీరు పుట్టినటువంటి తేదీ, నెల, సమయము, అదేవిధంగా ప్రాంతము, అంటే ఎక్కడ పుట్టారు, వీటిని తీసుకొని మీ లగ్న బలం ఎలా ఉంది,
మీ లగ్నం బలంగా ఉందనుకోండి, ఆటోమేటిక్‌గా ఏమవుతదంటే మీకు మీరు చేసేటువంటి ప్రతి పనిలోని సక్సెస్‌ఫుల్‌గా వెళ్తూ ఉంటారు. మీరు అంటే లగ్న బలం వల్ల ఏమిటొస్తుంది అంటే, మీ స్ట్రెంగ్త్ అంటే మీరు స్ట్రాంగ్‌గా ఉన్నారా లేదా అనేటువంటిది మీ లగ్న బలం చెప్తుంది. మీ స్ట్రెంగ్త్ అవ్వాలంటే ఏం చేయాలో చెప్తుంది లగ్న బలం. ఇప్పుడు ఫైనాన్షియల్‌గా రావట్లేదు కొంతమందికి. మీ ధనాధిపతిని చూసుకోవాలంటే మీ ధనకారకుడు ఎలా ఉన్నాడు? ధనాన్ని ఇచ్చేది కేవలం రెండో అధిపతి ఒకటే కాదు. 12 భావాలు ధనాన్ని ఇస్తాయి. కానీ ఒక్కొక్కళ్ళకి ఒక్కో భావం ధనం ఇస్తుంది. అంటే కొంతమందికి రియల్ ఎస్టేట్‌లో వస్తుందంటే నాలుగో భావం వల్ల. కొంతమందికి ఎడ్యుకేషన్‌లో వస్తుందంటే తొమ్మిదో భావం, రెండో భావం కలయికల వల్ల. ఇంకొంతమందికి వ్యాపారాల్లో వస్తుందంటే బుధుడు వల్ల. ఇంకొంతమందికి సర్వీసెస్‌లో వస్తుందంటే 12వ అధిపతి, ధనాధిపతి కలవడం వల్ల. విదేశాల్లో వస్తుందా అనేది చూసుకోవాలి. అదేవిధంగా కొంతమందికి అంటే సోదరులే శత్రువులు అవుతూ ఉంటారు. ఎందుకు? బికాజ్ ఆఫ్ థర్డ్ హౌస్ పాడైంది. అదేవిధంగా మరి కొంతమందికి అంటే ఉద్యోగం రాదు ఎంత ప్రయత్నిస్తున్నా అలాంటప్పుడు లలితా సహస్రనామాల్లో ఓం శ్రీమాతా శ్రీ మహారాజ్ని శ్రీమత్ సింహాసనేశ్వరి నమః చేసుకోవచ్చు, లేదా ఓం మాణిక్య మకుటాకార జానుద్వయ విరాజితాయై నమః అనే నామస్మరణ చేసుకోవచ్చు. ఇవి చేసుకోవాలి. అలా కాకుండా కొంతమంది ఏంటంటే అసలు విదేశీ యోగమే ఉండదు, విదేశాల కోసం ప్రయత్నం చేస్తుంటారు. అసలు 12వ అధిపతి మీ జాతకంలో విదేశాలకు వెళ్తే బాగుంది అంటే మీరు ఇక్కడ ఉండడం వేస్ట్. లేదు 12వ అధిపతి బాగాలేడు అంటే విదేశాలకు వెళ్ళడం వల్ల వేస్ట్ అవుతుంది. అది ఆ క్లారిటీ అనేటువంటిది మీ జన్మజాతకంలో ఉంటుంది. కేవలం 12వ స్థానం అంటే విదేశాలు మాత్రమే కాకుండా ఇన్వెస్ట్మెంట్స్ మనం చూడండి, రైట్ టైంలో ఇన్వెస్ట్మెంట్ ఏదైనా చేశామంటే అది కలిసి వస్తుంది. రైట్ టైం ఇన్వెస్ట్మెంట్స్ ఎట్లా తెలుసుకుంటాము? మీ 12వ స్థానం ఏదైతే ఉందో అది ఫ్రూట్ఫుల్ అయ్యే టైమ్స్ కొన్ని ఉంటాయి. ఈ టైంలో ఇన్వెస్ట్మెంట్ చేస్తే మంచిది, ఈ టైంలో ఇన్వెస్ట్మెంట్ చేస్తే మంచిది కాదని రెండు ఉంటాయి అక్కడ. అది రైట్ టైం ఇన్వెస్ట్మెంట్ ఎప్పుడు కూడా మంచి ఫలితాలు ఇస్తుంది. ఆ రకంగా ఏంటంటే మీది రైట్ టైం ఇన్వెస్ట్మెంటా కాదా అనేటువంటిది ముఖ్యంగా తెలుసుకోవాలి. ఓకే, అది మెయిన్గా చూసుకోవాలి. అది మీ 12వ స్థానాధిపతి, మీ ధనాధిపతి, మీకు ఏ మహాదశ నడుస్తుంది, ఏ అంతర్దశ నడుస్తుంది, అప్పుడు మీరు ఈ గోచారం. అయితే మీకు ఇక్కడ సందేహం కలగవచ్చు, మరి ఈ గోచార ఫలితాలు ఎందుకు చెప్పుకుంటున్నాం ప్రతి నెల అంటే, ఇప్పుడున్న కండిషన్, ఇప్పుడు బయట వాతావరణం ఒక రకంగా ఉంది. మనం అనుకుంటాం ఏంటి, ఇప్పుడు కొంతసేపు అయితే బాగా వర్షం పడుతుంది, లేకపోతే ట్రాఫిక్ జామ్ ఉంటుంది అనుకుంటాం ఒక దగ్గరికి వెళ్ళాలంటే. టైం బట్టి మార్నింగ్ 6కో 7కో మనం కార్ వేసుకుని వెళ్తే పెద్ద ట్రాఫిక్ ఉంటుంది. అదే 9 పీక్ టైం అయితే ఎక్కువ ట్రాఫిక్ ఉంటుంది, టైం ఎక్కువ పడుతుంది. అది మనం బయట ఉండే ట్రాఫిక్ క్యాలిక్యులేట్ చేసుకుని మనం ఎలా అయితే ముందుగా బయలుదేరడమో ఆ టైం సరిపోయేలాగా ఎలా బయలుదేరతామో సేమ్ యాజ్ ఇట్ ఈజ్ గోచారం కూడా అంతే. ఇప్పుడు గోచార గ్రహాలు ఈ ఫలితాలు ఇస్తున్నాయి కాబట్టి ఈ ఫలితాలు ఇచ్చేటప్పుడు నేను ఈ ప్రయత్నం అనేటువంటిది ఇంకొంచెం ఎక్కువ ఎఫర్ట్ పెట్టాలి. లేకపోతే నాకు ఈ ప్రయత్నం కరెక్ట్ కాదు అనేది, ఇప్పుడు ఉదాహరణకి పంజాగుట్ట నుంచి గచ్చిబౌలియో వెళ్ళాలనుకోండి. మీరు పంజాగుట్ట నుంచి గచ్చిబౌలి ఉదాహరణకి ఖాళీ టైం ఉంటే 15 మినిట్స్లో వెళ్ళిపోతాం. అదే పీక్ టైంలో అయితే 45 మినిట్స్ పట్టొచ్చు. అప్పుడు మీ ప్రయత్నం 15 మినిట్స్లో వెళ్ళాలంటే వెళ్ళలేరు, 45 మినిట్స్ టైం కావాలి అక్కడ. అలాగే గోచారం కూడా ఏం చెప్తుందంటే, ఇది మీకు ఇప్పుడు మీరు చేస్తున్న ప్రయత్నానికి గోచార గ్రహాలు ఎంత బలంగా ఉన్నాయి చెప్తుంది. అది మనం చెప్పుకునేటువంటి మాస ఫలితాలు. కాబట్టి మీ పర్సనల్ చార్ట్లో ఏ యోగం ఉందో చూసుకోవాలి, గోచార పరంగా ఏ యోగం ఉందో చూసుకోవాలి. చాలామంది కూడా ఏంటంటే వివాహం ప్రయత్నం చేస్తూ ఉంటారు. 7th హౌస్ అసలు వాళ్ళ పర్సనల్ చార్ట్లో యాక్టివే అవ్వదు. గోచారంలో బలం వచ్చినప్పుడు ఏంటి, ఏదో వాళ్ళు వీళ్ళు అడుగుతుంటారు, ఏదో కలుస్తుంటారు, కానీ ఫ్రూట్ఫుల్ అవ్వదు. ఫ్రూట్ఫుల్ ఎప్పుడు అవుతుంది? మీ జన్మజాతకంలో యోగం ఉన్నప్పుడు అవుద్ది. దానికి గోచార బలం కూడా కనెక్ట్ అయితే అవుతుంది. అలాగే వివాహం కావచ్చు, బిజినెస్ కావచ్చు, ఎనీథింగ్. సో గోచారము అండ్ జన్మజాతకం ఈ రెండు చూసుకొని ముందుకు వెళ్తూ, దాంతోపాటు పరిహారాలు. ఫైనాన్షియల్ ఇబ్బంది ఉంది అంటూ ఉంటారు చాలామంది. ఇబ్బంది ఉంది అంటే ఎందుకు ఉంది? మీ పర్సనల్ చార్ట్లో ఏ ప్లానెట్ మీకు ఫైనాన్స్ రాకుండా చేస్తుంది. దానికి మీరు ఓం సంపత్కరీ సమారూఢ సింధుర వ్రజ సేవితాయే నమః అనే మంత్రం చేసుకోవచ్చు, లేదా ఓం ధర్మాధార ధనాధ్యక్ష ధనధాన్య వివర్ధినియే నమః అనే మంత్రం చేసుకోవచ్చు. ఇట్లా చేసుకోవచ్చు. సో ఒక్కొక్క దానికి లలితాసహస్రనామాల్లో మనం మొత్తం 1000 నామాలకి చెప్పాము. దాని పరంగా మీ జన్మజాతకం ఎలా ఉన్నా కూడా మీరు రెగ్యులర్గా చాంటింగ్ చేసుకున్నట్లయితే 100% మీరు ఆ యొక్క ఇబ్బంది నుంచి బయటపడడం జరుగుతుంది. శ్రీమాత్రే నమః.